పోతన భాగవతము వామనావతారం అదితి కశ్యపుల సంభాషణ జరుగుతూ ఉంది. కశ్యపులతో చెప్తుంది ఇంకా, అక్క చెల్లెండ్రయ్యును దక్కరు నా తోటి పోరు తానుందితియున్ రక్కసులు సురల మొత్తగా నక్కడవల దనదు చూచునౌనౌయనుచున్. అక్క చెల్లెండ్రయ్యును దక్కరు నా తోటి పోరు దానుందితియున్ రక్కసుల సురల మెత్తగా రక్కసుల సురల మొత్తగా నక్కటవల ధనదు చూచునౌనౌయనుచున్. దితి నేను ఇద్దరం కూడా అక్కా చెల్లెలమే. అయినప్పటికీ ఆమె నాతో ఎప్పుడూ కలహిస్తూనే ఉంటుంది. దేవతలను ఆమె పిల్లలు రాక్షసులు బాధ పెడుతున్నా ఆమె మెచ్చుకుంటుందే కానీ వద్దని అనదు అని ఈ పద్య భావము. ఇంకా చెప్తూ ఉంది, ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిపడియనేడు. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిపడియనేడు. త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడడవులా తిరిగెనేడు. కలిమి గారాబు బిడ్డల జయంతాదులు శబరార్భకుల వెంట జనిరినేడు. అమరులా కాధారమగు రమరావతి అసురులా కాట పట్టెయ్యనేడు. బలి జగముల నెల్ల బలియుచుచున్నాడు వాని పిలువరాదు వాసవునకు. యాగభారమెల్ల నతడాపహరించుచు యాగభారమెల్ల అతడాహరించుచు కడగి సురలకొక్క కడియురీడు. ఎండ కన్నెరుగని ఇల్లాలు ఇంద్రుని ఇల్లాలు సతీదేవి ఈనాడు పలు కష్టాలకు గురై బాధపడుతూ ఉంది. ఇంద్రుడు ముల్లోకాల రాజ్య సంపదను పోగొట్టుకొని ఈనాడు అడవులలో ఇడుములు పడుతున్నాడు, అంటే కష్టాలు పడుతూ ఉన్నాడు. కలవారి బిడ్డలై అల్లారు ముద్దుగా పెరిగిన జయంతాదులు ఈనాడు పోయి పిల్లల వెంట తిరుగుతున్నారు. దేవతల నెలవైన అమరావతి ఈనాడు రాక్షసులకు ఆలవాలమైనది. అన్ని లోకాలలోనూ బలవంతుడవుతున్నాడు. అతనిని ఇంద్రుడు నిలువరించలేకపోతున్నాడు. యజ్ఞాలలో ఆవిర్భాగాలన్నింటినీ బలి దోచుకుంటున్నాడు. ఒక్క కబలం కూడా దేవతలకు చిక్కనివ్వడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.